చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఏపీలో నేడు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే 2 రాష్ట్రాల్లోని పలు చోట్ల వర్షాలు పడతానే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మరో 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, అల్లూరు సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అలాగే సముద్రపు వేటకు వెళ్లేవాళ్లు, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని చెప్పి ప్రభుత్వం సూచన చేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా రెడ్ అలర్ట్ జారీ అయింది. కొన్ని ప్రాంతాలకి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. సోమవారం రోజు ఎట్లా ఉందో పరిస్థితి ఒక్కసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఇక మంగళవారం రోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, కొత్తగూడెం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో గురువారం రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నటువంటి పరిస్థితి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వర్షాలు పడుతున్నటువంటి ప్రాంతాల్లో అవసరం ఉన్నంత మేరకే మీరు బయటకు రావాలని వాతావరణ శాఖ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, భారీ వర్షాలు అందులో కూడా పడే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో రాబోయే 2-3 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా చూస్తుంటే ఇప్పటికే వర్షాలు మొదలైపోయాయి. చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకవైపు గాలులు కూడా బలంగా వీచే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. ఇటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఇప్పటికే చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల, అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్ ఇలాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే సముద్రపు అలలు ఎగసిపడే అవకాశం ఉంది. ఈ సమయంలో వేటకు వెళితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు ఆల్రెడీ హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ తెలంగాణలోని ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. 2 రాష్ట్రాలకు వాతావరణ శాఖ లేటెస్ట్గా ఒక సూచన చేసింది. భారీ వర్షాలు పడతాయని ఒక సూచన చేసింది. ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, అల్లూరు సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో వర్షాలు ఎగువ నుంచి కిందకి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించి వస్తాయి కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని వాతావరణ శాఖ గుర్తు చేసింది. మరోవైపు పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. భారీ వర్షాలు పడుతున్నప్పుడు చెట్ల దగ్గర నిలబడితే గనక, చెట్ల దగ్గర ఆశ్రయం పొంది అక్కడ నిలబడితే గనక పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం ఉంది అంటే గనక పిడుగులు పడే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతేనే వర్షాలు పడుతున్నప్పుడు బయటకు రండి అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మత్స్యకారులు కూడా ఎవరూ 2-3 రోజుల పాటు వేటకు వెళ్ళవద్దని చెప్పి సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వరుసగా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తాయి కాబట్టి, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ఏదైతే జిల్లాల్లో కావచ్చో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మండలాలు కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికైనా అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అనే ప్రాంతాలు ఆల్రెడీ కొన్ని నోటిఫై చేశారు. ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏకబిగిన కొన్ని గంటల పాటు వర్షం పడితే కనుక, భారీ వర్షపాతం నమోదైతే కనుక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి వాళ్ళని పునరావాస కేంద్రాలకు కూడా తరలించే ఏర్పాట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుంది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతుంది. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా తెలంగాణకు కూడా పెద్ద ఎత్తున అలర్ట్ జారీ అయింది. ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ 2 జారీ చేశారు. ఋతుపవనాలు చురుగ్గా కదలటను పాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ ద్రోణి ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరొక 5 రోజుల పాటు ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్తో పాటు దాని చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిసింది. మనకు తెలుసు హైదరాబాద్లో వాతావరణం ఏ క్షణమైనా సరే ఒక్కసారిగా చేంజ్ అయిపోయి భారీ వర్షం పడే పరిస్థితి ఉంటుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో కొద్దిపాటి వర్షానికి పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. పెద్ద ఎత్తున నాలాలు పొంగి ప్రవహిస్తాయి కాబట్టి జిహెచ్ఎంసీ కూడా ఒక అలర్ట్ పంపించింది. వర్షాలు పడుతున్నటువంటి సమయంలో, హైదరాబాద్లో భారీ వర్షపాతం నమోదవుతున్నటువంటి సమయంలో బయటకు రావద్దు, అత్యవసరమైతే తప్ప బయటకు రండి అని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన పరిస్థితుంది. ఇక తెలంగాణలో మిగతా జిల్లాల విషయానికి వస్తే ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. ఇక మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే వాతావరణ శాఖ ఏ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఉంది, ఏ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఉంది, ఏ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో కూడా ఇప్పటికే కలెక్టర్లకు సమాచారం పంపించింది. దాన్ని బట్టి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఇక బుధవారం రోజు పరిస్థితి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులు వర్షంతో పాటు భారీగా ఈదురుగాలులు వీసే అవకాశం కూడా ఉందని సమాచారం వస్తుంది. ఇక గురువారం రోజు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా వాతావరణ శాఖ ఒక అంచనా వేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2 రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గత 2-3 రోజులుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశాయి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయే పరిస్థితి ఉంటుందో, పూర్తిగా కాలనీలు జలదిగ్బంధాలు చిక్కున్న పరిస్థితి ఉంటుందో అక్కడ ప్రజలను అప్రమత్తం చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎప్పుడైతే సురక్షిత ప్రాంతాలకు పెద్ద మొత్తంలో జనాల్ని తరలిస్తారో అక్కడ వాళ్ళకి మళ్ళీ ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం పాలు కావచ్చు, వాటర్ కావచ్చు, నిత్యావసర వస్తువులు అందించడం కావచ్చు, వృద్ధులకు మెడిసిన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేస్తున్నట్టుగా మనకు స్పష్టమైన సమాచారం వస్తుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోయే 2 రోజుల్లో కురిసే అవకాశం ఉంది కాబట్టి ఏ జిల్లాలకు
రెడ్ అలర్ట్ జారీ చేశాము. ఆ ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్నపాటి ఇబ్బంది ఉన్నా ఆల్రెడీ జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఒక నెంబర్ కూడా ఇవ్వబోతున్నారు. దానికి ఫోన్ చేస్తే కనుక మీకున్నటువంటి ఇబ్బంది పరిస్థితులు అధికారులకు చెప్తే వెంటనే హుటాహుటిన అక్కడ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు వాగులు వంకలు ఈ వారం రోజుల పాటు ఉధృతంగా ప్రవహించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎగువ నుంచి కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎగువ రాష్ట్రాల్లో కూడా అటు నుంచి వస్తున్నటువంటి వర్షం ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులు వంకలు పెద్ద స్థాయిలో పొంగి పొర్లే అవకాశం కనిపిస్తోంది. అట్లా వాగులు పొంగే సమయంలో కలవట్ల దగ్గర బ్రిడ్జిల దగ్గర వాహనదారులు కొంత యాక్టివ్గా ముందుకు పోతూ ఉంటారు. ఏమీ కాదులే చిన్నపాటి వరదే అని చెప్పి ప్రాణాల మీదకు తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో డెఫినెట్గా అలాంటి ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచన చేస్తున్నారు. అవసరమైతే ఆ విధంగా రోడ్ల మీద పారేటువంటి వరద కావచ్చు, బ్రిడ్జిల్ని దాటుకుని పొంగి ప్రవహించే అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి రహదారుల్ని దిగ్బంధనం చేయాలని చెప్పి అధికారులు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో చాలా సందర్భాల్లో మనం చూసాం వాగు దాటుతూ ఉంటారు, కొంతమంది ట్రాక్టర్లతో వెళ్తుంటారు, కొంతమంది కార్లలో వెళ్ళిపోతూ ఉంటారు. అలా వాగులో కొట్టుకుపోయినటువంటి కార్లు కూడా గతంలో మనం చూసాం. సో అలాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందస్తుగానే గుర్తించి అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. అక్కడ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేయకుండా అక్కడ దిగ్బంధం చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దు, సముద్రపు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు రాబోయే 3-4 రోజులు బయటకు వెళ్ళొద్దని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరించినటువంటి పరిస్థితుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం రాబోయే 2-3 రోజులు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీరం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాలతో పాటు ఇక్కడ తెలంగాణలో కూడా ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఇలాంటి జిల్లాల్లో కరీంనగర్ రావచ్చు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రాబోయే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నట్టుగా సమాచారం వస్తోంది.